మిత్రులారా, ఎవడో రాసిచ్చిన వార్తలు కాదు మిత్రులారా, వాటి వెనుక ఉన్న వాస్తవాలు కావాలి. తెలంగాణ సమాజానికి నిజాలు కావాలి. తెలంగాణ సమాజాన్ని మార్చే గారడి చేస్తున్న గాడిది కొడుకుల నిజ స్వరూపాన్ని బయటపెట్టే ప్రోగ్రామే వార్తలు వాస్తవాలు. మిత్రులారా, ఒకసారి చూడండి. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అంటూ పుష్ప సినిమాలో రామన్న రప్ప రప్ప ఆడిస్తే కాంగ్రెస్ క్యాబినెట్కి సమాధానం లేదు, రిప్లై ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే పులి కడుపులా పులే పట్టినట్టున్నట్టు అనిపిస్తుంటాడు రామన్న వ్యక్తి అక్కడ మాట్లాడతలేడు. 3.5 కోట్ల ప్రజల అస్తిత్వం ఎజెండా నెత్తుకొని మాట్లాడుతుండు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను, ద్రోహాలను చీల్చి చెండాడితే అది ఎలా ఉంటుందో అసెంబ్లీ సాక్షిగా చూపించిండు. అందుకనే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా నిజంగా అద్భుతంగా అసెంబ్లీలో పేలింది. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఏడాది పరిహాస నామ సంవత్సరమే అని అద్భుతంగా పదప్రయోగం చేస్తే ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, ఊరించిన బాండు పేపర్ల మీద రాయించిన, ఎలక్షన్ల ముందు చెప్పిన గ్యారంటీలు ఏవి బిడ్డ అని చెప్పుతో కొట్టినట్టు అడిగిండు. మేనిఫెస్టోలో అమల్లో పూర్తి చేసినవన్నీ, తెలంగాణ ప్రజల సాక్షిగా పూడ్చినవెన్నో చెప్పు బిడ్డ అని ఎంత అద్భుతంగా అడిగిండు. అంత ఆషామాషిగా అడగలే. సినిమా పేరు అభయాస్తం, కథ చూస్తే భస్మాసురాస్తం అని చెప్పేసి ఎన్నికల ముందు దానవీర శూరకర్ణ హామీల గురించి అడిగితే కుంభకర్ణ లెక్క అద్భుతమైనటువంటి పదాలు వాడుతూ, ఇంకా నిన్నగాక మొన్న T20 వరల్డ్ కప్ వచ్చింది కదా ఇండియాకి, మీకు 420 గురించి పోటీలు పెడితే కాంగ్రెస్ వరల్డ్లోనే నెంబర్ 1 వస్తాయని చెప్పేసి అద్భుతమైన పదప్రయోగాలను ఉపయోగిస్తూ తెలంగాణ సమాజంలో చైతన్యాన్ని నింపుతూ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని బయటపెట్టాడు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. తొలి సంతకం చేసిన 6 గ్యారంటీలో ఫైల్ ఎక్కడుందో కనిపెట్టడానికి సిట్ చేయాలని జర్నలిస్టుల మీద కూడా సిట్ చేయించిన రేవంత్ రెడ్డికి, మరి నువ్వు మొట్టమొదటిగా సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడుందో లెంకులాడడానికి సిట్ చేయమని చెప్పి అద్భుతమైనటువంటి వర్డ్స్ను వాడి బాకీ కార్డుల గురించే కానీ, కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీల గురించే కానీ, కాంగ్రెస్ చేయాల్సినటువంటి అభివృద్ధి గురించే కానీ అద్భుతంగా మాట్లాడాడు. తలసరి ఆదాయంలో నెంబర్ 1 ఉన్న తెలంగాణ పాపిస్టి చాతగాని రేవంత్ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక 6వ స్థానానికి ఎందుకు పడిపోయిందో చెప్పమను. ఇది కదా తెలంగాణ సమాజానికి కావాల్సిన చైతన్యం. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఇంత అద్భుతంగా చర్చ జరిగితే దీని మీద మాట్లాడాల్సినటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా మా ఆది సీనన్న ఏం మాట్లాడిండో చూడండి. కాంగ్రెస్ సర్కార్ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం అట. ఏమంటాడు? బీఆర్ఎస్ అవినీతి అక్రమాలను ప్రజలకు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆది సీనన్న అంటాడు. సీనన్న, నీ మీద నాకు సానుభూతి, నువ్వు నేను ఒకటే సామాజిక వర్గం కనుక నాకు కొంత నీ మీద మంచి కన్సర్న్ ఉండే. నువ్వు రేవంత్ రెడ్డి సంకల ఏరి రేవంత్ రెడ్డి మెప్పు కోసం తిమ్మిని బొమ్మిని తిమ్మి వేస్తా అంటే కుదరదు. రాష్ట్రం మొత్తము అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేక డైవర్షన్ డ్రామా ఎందుకు ఎత్తుకున్నావు? పైగా లిక్కర్ కేసు గురించి కూడా దుష్ప్రచారం చేశారని కేసీఆర్ ఇష్యూని కూడా మాట్లాడుతుంది. లిక్కర్ కేసు మీద దుష్ప్రచారం చేసింది నీ ముండమోపి కాంగ్రెస్, నీ రేవంత్ సోషల్ మీడియా. అసలు నీకు రేవంత్ సోషల్ మీడియా కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు కన్సర్న్లో పనిచేసే వేలాది సోషల్ మీడియా హ్యాండిల్స్ తోటి రన్ అవుతుంది. అది కూడా నీకు తెలియదు. పైగా నువ్వు కూడా వచ్చి పెద్ద మాటలు మాట్లాడినావు, పీకుడు మాటలు మాట్లాడినావు. సీనా ఇంకేమంటాడు? ఇట్లాంటివి వేస్తే సోషల్ మీడియాలో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నా అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. వాస్తవంగా సబ్జెక్టు లేనప్పుడు, విషయం వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్గా ఉన్నట్టు నీ ప్రెస్ మీట్లో వెళ్ళిపోయింది. ముందు ఇది ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ఫైటర్ పేరు మీద జన్వాడ ఫామ్ హౌస్లో రకులు బలి అని పోస్టు పెట్టిన లండి కొడుకు ఎవడు? వాని మీద చర్యలు తీసుకున్న దమ్ముందా నీకు? అనునిత్యము కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, ఆదిలాబాద్లో తోటి ఖైదీలను లైంగికంగా వేధిస్తున్న బాల్క సుమన్ వెంటనే అని చెప్పేసి
తెలంగాణ ఫైటర్ అంటూ రేవంత్ రెడ్డి కన్సర్న్లో వచ్చే సోషల్ మీడియా హ్యాండిల్లు, వాటి మీద చాలా కంప్లైంట్లు ఉన్నా ఒక్క దగ్గరన్నా ఎఫ్ఐఆర్ అయిందా? వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నారా? ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అంతా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కన్సర్న్లో పనిచేస్తుంది. దాని మీద మాట్లాడే దమ్ము మొగతనం ఉందా? సీనా నిన్ను అడుగుతున్నా. వేములవాడ ప్రజలు విఘ్నులు, వాళ్ళకి తెలియదా? వాళ్ళు కూడా అడుగుతారు కదా. తెల్లారి లేస్తే కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద, ఈ రాష్ట్ర అస్తిత్వం మీద బురద జల్లే విషం జిమ్మే సీమాంధ్ర సోషల్ మీడియా పేటీఎం కుక్కలు, విషనాగులు నీ రేవంత్ రెడ్డి కన్సర్న్లో పనిచేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము నీకు ఉంటుందా? సీనా, నువ్వేదో అనుకుంటున్నావు. రేవంత్ రెడ్డి కన్సర్న్లో ఉంటే, రేవంత్ రెడ్డి సంకల ఏరితే, కేటీఆర్ను తిడితే నాకేదో వస్తుంది అనుకుని. ఏం రాదు సీనా, నీకైనా పెద్ద పెద్ద నాయకులు ఆంధ్రలో సంకలనాకి వాళ్ళు జరంతా అభివృద్ధి అయ్యేమో కానీ రాష్ట్రానికి ద్రోహం చేసిన చరిత్ర వాళ్ళది. అందులో నువ్వు కూడా జాయిన్ అవుతావా? నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న గాడిదలు ఎవడని ఉంటే ఇంకా పెద్ద పదాలు వాడాలి. ఇలాంటి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? తీసుకునే దమ్ముందా మీకు? నేను అడుగుతున్నా, దమ్ముందా అంటున్నా. కేటీఆర్కు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వార్నింగ్ అంటూ ఇట్లాంటి అనునిత్యం రోజు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నటువంటి సోషల్ హ్యాండిల్ మీద చర్యలు తీసుకునే దమ్ము ఉన్నదా సీనా? నేను అడుగుతున్నా. సమాధానం చెప్పు చూద్దాం మీకు శాతనైతే. కొంతమంది చిల్లరగాళ్ళతోటి బహుజన నాయకుడు అనిపిస్తే గొప్పని కాదు సీనన్న. నీ జాతికి ఉపయోగపడే పనులు చేస్తే గొప్పని. వినాయక మొన్న నేను ఫోన్ చేసిన వేములవాడ విషయంలో, అన్న మీరు అద్భుతంగా వర్క్ చేస్తారు, కానీ ఇదేం సీనా? నీకు దమ్ము ఉంటే, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే కేటీఆర్ అడుగుతున్నా, ఏ ఒక్కదానికన్నా సమాధానం చెప్పు. అవుతుందా నీతోటి? అవగాహన ఉన్నదా? ఎందుకు సీనా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇష్యూని సైట్ రాక పట్టిస్తున్నావు? అద్దు సీనా, అడవదు, అది కుదరదు. ఇంకెన్ని రోజులు తెలంగాణలో ఉన్న నాయకులు సీమాంధ్ర కన్సర్న్లోనే వాళ్ళ మెప్పు కోసమే, తెలంగాణ కోసం మాట్లాడుతున్న వాళ్ళ మీదనే బురద చల్లి నీకైనా పెద్ద పెద్ద వాళ్ళంతా సంకనాకి పీకిరు. కొత్తగా నువ్వు అవతారం ఎత్తుకో, ఆ బాధ్యత తీసుకో, మంచిది కాదు.